సత్యవేడు గంగ జాతర సందర్భంగా అమ్మవారికి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించిన సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం. సత్యవేడు నందు గత 3 సంవత్సరాలుగా గంగ జాతర నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ గంగ జాతరకు శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు అమ్మవారికి సారెగా పసుపు కుంకుమ గాజులు, పసుపు దారములు, పండ్లు, ప్రత్యేకంగా పూలమాల మరియు లడ్డు ప్రసాదంలు ఏర్పాటు చేసి సత్యవేడు బజార్ వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ఆలయం కార్యనిర్వహణ అధికారి పి లత సమక్షంలో ఆలయ అర్చకులు సిబ్బందితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రం మరియు సారెను బాజా భజంత్రిలు, అర్చకుల వేద మంత్రాలు, బాణసంచాల నడుమ అంగరంగ వైభవంగా తీసుకెళ్లి సమర్పించడం జరిగింది. అనంతరం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు వెంకటేశ్వర స్వామి వారి నుండి సారి సమర్పించడం ఎలాగో సత్యవేడు నియోజకవర్గంలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నుండి శివపార్వతుల ఆశీస్సులను సత్యవేడు గంగ జాతర ఎంత వైభవంగా జరగాలని కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగింది. గత 3 సంవత్సరముల నుండి సారి సమర్పించు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని గుర్తు చేశారు. అది అలాగే కొనసాగిస్తున్న దేవస్థాన యాజమాన్యం మరియు అర్చకులు ఇక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో సత్యవేడు గ్రామ పెద్దలు, గంగ జాతర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.